నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో శ్మశాన స్థలం వివాదంగా మారింది. తమ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో గ్రామస్తులు ఇంటికొకరికి 1000 మంది కలెక్టర్కి దగ్గరికి వెళ్లాలని తీర్మానించారు. దీంతో గ్రామానికి ఏసీపీతో పాటు పోలీసులు చేరుకున్నారు. సరంగి విజయ్ అనే వ్యక్తి తమ భూమి అంటూ శ్మశానానికి వెళ్లే రోడ్డులో మొక్కజొన్న పంటను వేసి భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చినా స్పందించకపోవడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ని కలవాలని నిర్ణయించుకున్నారు. ఎంఆర్ఓ గారిని మా వీడీ సభ్యులందరం కలవడం జరిగింది. మా చేపూరులో ప్రధానమైన సమస్య బొందలగడ్డ సమస్య. ఈ బొందలగడ్డ సమస్య 2014-15లో మేము రోడ్డు పోసినాం. ఇది ప్రొసీడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్లో తిరిగి తీసుకొచ్చినాం. దానికోసం ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టాడు విజయ్. సారంగి విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు. ఇప్పుడు అదే మక్కను పెద్ద మనుషులు గంగనీళ్ళు మాకు పోషవ గుళ్ళు మొత్తం అటు సైడే ఉంటాయి. ఆ తోవకు కనీసం గంగనీళ్ళు పెడదామంటే ఇప్పుడు తోవలేదు. మాకు ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, గౌరవ సిఐ గారికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాము, మొన్న ప్రజావాణిలో కూడా ఇచ్చినాము, ఓలకి ఇచ్చినా ఇప్పటిదాకా రెస్పాండ్ అవుతలేదు. ఇప్పుడన్నా కానీ ఇక మేము మొత్తం ఏమైనా ఎవిడెన్స్ తీసుకురామని చెప్పారు. ఎవిడెన్స్ తీసుకెళ్తే గవర్నమెంట్ లీగల్గా 13th ఫైనాన్స్ నుంచి జిల్లా పరిషత్ నిధులతోని 5 లక్షలతో రోడ్డు పోసింది ఉన్నది. రోడ్డు పోసింది ఉన్నదంటే అఫీషియల్గా గవర్నమెంట్ రోడ్డు వచ్చిందంటే రోడే కదా. ఆ రోడ్డు కూడా ధ్వంసం చేసి పంట పెట్టాడు. ఇప్పుడు పంట పెట్టి వీడీసోలు అందరం పోయి తీసేద్దామనేటోళ్ళకి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. 24 గంటలు పనిచేసుకునే కాపోళ్ళు మా కాపోళ్ళు బీసీలు ఓసీల మీద ఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. మేము 100